విశాఖలో వాతావరణ శాఖ అధికారి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సో ఈ రకంగా అనేది మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ కి పక్క నుంచి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు మనం ఫోకస్ చేస్తాం. దీని ప్రభావం చేత మనకి ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా మోస్తరు వర్షాలు ఈ రోజు వరకు చూస్తే పలు ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని జిల్లాలకు అయితే ఆల్మోస్ట్ మనం విజయనగరం నుంచి నెల్లూరు వరకు ఆల్మోస్ట్ చాలా వరకు భారీ వర్ష సూచన కూడా 1-2 చోట్ల పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. విండ్ స్పీడ్ ఎట్లా ఉంది సార్? ఇది మత్స్యకాలం వరకు చూస్తే ఇది మన తీరబడి గంటకి 35 నుంచి 45, అలాగే గస్టింగ్ టు 55 కిలోమీటర్స్ per hour. రెయిన్ఫాల్ ఎలా వచ్చింది సార్ లాస్ట్ 24 hours? లాస్ట్ 24 hours లో ఆల్మోస్ట్ ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాంతా చూస్తే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా చూస్తే ఎక్కువ విజయనగరం డిస్ట్రిక్ట్ లో అయితే ఎక్కువ వర్షపాతం ఎక్కువ వచ్చింది. అది అత్యధికంగా బండపల్లి అంటే అది అక్కడ 3 సెంటీమీటర్స్, మురికి మరక మీడియం అక్కడ 2 సెంటీమీటర్స్, అలాగే ఫర్ సమ్ అదర్ స్టేషన్స్ లో 1 సెంటీమీటర్ కూడా రికార్డ్ అయింది. ఇది అల్పపీడనంగా ఉన్నప్పటికీ కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్క్వాలీ విండ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే కాకుండా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్, అంటే సమ్ బోట్స్ ఆర్ ఆల్సో రికార్డెడ్ అండ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అట్ సేమ్ టైం. అంటే స్పీడ్స్ మనకి ఇది తీవ్ర అల్పపీడనంగా వెళ్తున్నప్పటికీ కూడా ఈ 35, 45, 55 అలాగే 40 to 50 అప్ టు మాక్సిమం 60 వరకు విండ్స్ వెళ్లేటువంటి విండ్ స్పీడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ సమ్ ఆఫ్ ది పోర్ట్స్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ విండ్ స్పీడ్ ఇన్ దిస్ రేంజ్, ఈ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. అక్కడ యాజ్ పర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూసినా కూడా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ పోర్ట్స్ అందరికీ ప్లస్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం పట్టు కూడా మనం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ అంటారు. లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటే స్క్వాలీ విండ్స్ ఉన్నప్పుడు ఇటువంటి సిగ్నల్ వాళ్ళకి ఇస్తుంది. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది లాస్ట్ 2 days నుంచి లాస్ట్ 48 hours నుంచి ఇట్స్ డిప్రెషన్, అదే లో ప్రెషర్ గానే కంటిన్యూ అవుతుంది. టర్న్ టు ది వెల్ మార్క్ లో ప్రెషర్. సో రోజున అంటే లాస్ట్ 24 hours నుంచి ఇట్ ఈస్ మెయింటైనింగ్ యాజ్ ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్. లాస్ట్ 48 hours కాదు, బిఫోర్ 24 అంటే నిన్నటి నుంచి వెల్ మార్క్డ్ లో ప్రెషర్ గా ఉంది. అది ఇంకా ఫర్దర్ గా ఈజ్ ఇట్ ఎనీ ఛాన్సెస్ టు టర్న్ టు డిప్రెషన్? నో, as such there is no such indication about the further intensification of the present system. So impact it will be impact of both of impact will be on both South Andhra and North Andhra coast. Okay sir. Okay. Thank you.